అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డు గురించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్లో చాలా అంశాలు ఉంటాయి. వాటి గురించి నేను ఒక్కసారి వీడియోలో క్లారిటీ చెప్తాను. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో 10 మందికి వెళ్తుంది. ఓకేనా? అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఈరోజు డేట్ వచ్చేసి 2025 సంవత్సరం మే నెల 7వ తారీఖు నుంచి మనకు కొత్త రేషన్ కార్డు అనేది ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. వాటి గురించి నేను వీడియోలో చెప్తాను. అయితే మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు వచ్చేసి నిన్న 6వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఓకేనా? కొన్ని అంశాల గురించి చెప్పడం జరిగింది. ఏ అంశాలంటే కనుక మనకు కొత్త రేషన్ కార్డు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? కొత్త రేషన్ కార్డు ఆప్షన్ గురించి ఇవ్వడం జరిగింది. వీటి గురించి నేను ఒకసారి వీడియోలో క్లారిటీ చెప్తాను. అంటే కొన్ని అంశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు విభజన. ఓకేనా? కుటుంబ సభ్యుల విభజన వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వచ్చేసి కొత్తగా సభ్యుల చేర్పులు. ఓకేనా? ఎవరైనా కుటుంబ సభ్యులలో బ్యాంక్ కార్డులోకి యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి అడ్రస్ మార్చుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? వీటి గురించి నేను చాలా అంశాలు ఉంటాయి. వాటి గురించి ఒకసారి నేను వీడియోలో క్లారిటీ చెప్తానండి. ఇంకోటి వచ్చేసి చనిపోయిన వారి పేరు తొలగింపు. ఓకేనా? ఇంకోటి ఇచ్చినాడు. ఏది? బ్యాంక్ కార్డు స్వచ్ఛందంగా వదులుకోవడం. అంటే ఏ విధంగా వదులుకోవడం ఏం కథ అని చెప్పేసి నేను వీడియోలో చెప్తాను. అయితే మనకు ఫస్ట్ వచ్చింది ఏది? కొత్త రేషన్ కార్డు. కొత్త రేషన్ కార్డు అనేది కొత్తగా పెళ్ళి ఉంటారు కదా ఎవరైనా, వారికి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్యాంక్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళకి బ్యాంక్ కార్డు అయితే ఇస్తారు, కానీ వాళ్ళకి పెళ్ళి ఉండాలి. అవును కదా? పెళ్ళైన వారికి కొత్త రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి, కొంచెం డౌట్ ఉంది. కొత్తగా పెళ్ళైన వారంటేనే కదా డైరెక్ట్ కొత్తగా రేషన్ కార్డు ఆప్షన్ అయితే ఉండదు. ఎందుకంటే కనుక వాళ్ళు ఏదో ఒక రేషన్ కార్డులో ఉంటారు. అర్థమవుతుందా? ఏ రేషన్ కార్డులో లేకపోతే కనుక డైరెక్ట్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుంది. ఏదో ఒక రేషన్ కార్డులో ఉంటేనే కనుక ఆ రేషన్ కార్డులో నుంచి భార్య యాడ్ కావాలి. యాడ్ అయ్యి స్కిప్ చేసుకోవాలి, విభజన చేసుకోవాలి. విభజన చేసుకుంటే అప్పుడు కొత్త రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? కాకపోతే డైరెక్ట్ ఇస్తాడు అనేది ఒక డౌట్. డైరెక్ట్ అయితే ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు రేషన్ కార్డులు ఉన్నారని చూపిస్తుంది కాబట్టి యాడ్ చేసుకొని స్కిప్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ కొత్త కార్డు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? కుటుంబ సభ్యుల విభజన నేను ఇలాగే చెప్పాను. ఇప్పుడు ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటేనే కదా దాంట్లోకి యాడ్ అవుతారు. యాడ్ అయినాక ఈ విభజన చేసుకోవచ్చు. అప్పుడు డివైడ్ కావడానికి ఆప్షన్ అనేది ఉంటుంది. అప్పుడు కొత్త రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? కుటుంబ సభ్యులు ఎవరైనా యాడ్ కావాలంటే కనుక అంటే చేర్పులు చేసుకోవడం. అంటే చిన్నపిల్లలకు మన బ్యాంక్ కార్డులో యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకు యాడ్ చేసుకోవాలంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇంకోటి వచ్చేసి అడ్రస్ మార్పు. ఇక్కడ అడ్రస్ మార్పులో మీరు చాలా జాగ్రత్తగా మార్చుకోవాలి. ఓకేనా? నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక ఆధార్ కార్డులో ఒక అడ్రస్సు, రేషన్ కార్డులో ఒక అడ్రస్ ఉండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇంకొక చోట ఉంటే కనుక ప్రాబ్లం అవుతుంది. మీరు ప్రజెంటు ఎక్కడున్నారో అక్కడికే మార్చుకోండి. అర్థమవుతుందా? మీరు ఎక్కడైతే మీరు ఉన్నారో అడ్రస్లో ఎక్కడ ఉన్నారో అక్కడికే మార్చుకోండి. లేదు మేము ఏదో పని మీద వెళ్ళినాము, మేము ఇక్కడే ఉంటాము, ఒక 2 సంవత్సరాలు ఉంటాము, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాము అనేది ఉంటేనే కదా అక్కడికి మార్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలు వచ్చి ఇబ్బంది అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మీరు పర్మనెంట్గా ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అక్కడికి అడ్రస్ మార్చుకోండి. ఇంకోటి బ్యాంక్ కార్డు స్వచ్ఛందంగా వదులుకోవడం. బ్యాంక్ కార్డు స్వచ్ఛందంగా వదులుకోవడం అంటే కనుక ఇప్పుడు మీరు బ్యాంక్ కార్డు తీసుకొని ఉంటారు. తీసుకున్న తర్వాత మీకు 6 స్టెప్ వ్యాలిడేషన్ వర్తింపు చేస్తారు. అంటే 6 దశల వెరిఫికేషన్ ఉంటుంది కదా. తీసుకునేటప్పుడు ఏం లేదు, తీసుకున్న తర్వాత మీకు ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ వర్తించిందనుకో అప్పుడు రేషన్ కార్డు అనేది పోతుంది. అంటే మీకు తీసుకునేటప్పుడు కారు లేకపోవచ్చు, కారు తీసుకుంటారు, బ్యాంక్ కార్డు తీసేయాలి. ఓకేనా? మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు, తీసేయాలి. ఓకేనా? ఇట్లా మీరు మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, బ్యాంక్ కార్డు తీసేయాలి. అట్లా ఉంటే కనుక స్వచ్ఛందంగా వచ్చి వదులుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. 10 ఎకరాల కంటే భూమి ల్యాండ్ ఎక్కువ ఉంటే కనుక రండి, వచ్చి బ్యాంక్ కార్డు తీసేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరుగుతూ ఉంది. స్వచ్ఛందంగా వచ్చి వదులుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇవి మనకు వచ్చినటువంటి అప్డేట్లు. ఓకేనా? ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి వచ్చేసి మనకు ఈ మే నెలలో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది.
కానీ ఈ కేవైసీ ప్రాసెస్ అనేది జూన్ 30 తారీఖు వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు వరకు? జూన్ 30 తారీఖు వరకు. కాబట్టి మనకు జూన్ 30 తారీఖు ఇస్తేనే కన్నా ఈ కొత్త రేషన్ కార్డులు అనేది మనకు వచ్చే నెల జూన్ మొదటి వారంలో ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. క్యూఆర్ కోడ్తో ఏటీఎం కార్డు సైజుతో మనకు ఈ కార్డు అనేది జూన్లో ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే మనకు ఇక్కడ కొన్ని అంశాలు అయితే చెప్పినారు. కార్డు పైన కార్డు పెద్దదిగా లేకుండా చిన్నగా ఒక ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది. ఓకేనా? కుటుంబ యజమాని ఫోటో ఉంటుంది. ఓకే, కుటుంబ సభ్యుల సంఖ్య ఎంతమంది ఉన్నారు ఇంకా అని చెప్పేసి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఓకేనా? అందులో వచ్చేసి మీ రేషన్ డీలర్ ఐడి నెంబర్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది. కార్డు వెనుక భాగం చూసుకుంటే కనుక కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి. ఓకేనా? వారి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళకి కుటుంబంలో ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో వాళ్ళకు ఒకరికి ఒకరు ఏమవుతారని చెప్పేసి వాళ్ళకు రిలేషన్షిప్ ఉంటుంది. ఓకేనా? మన మీ ఎంపీడీఓ కార్యాలయం ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉందో ఆ అడ్రస్ అనేది ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాడు, 1967 టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాడు. అంతేకాకుండా ఆ రేషన్ కార్డు పేరు మీద ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు అనేది ఉండవు. అర్థమవుతుందా? రాజకీయ నాయకుల ఫోటోలు అనేది ఎక్కడ ఉండవు. ఇది మనకు కార్డు అనేది మనకు జూన్ మొదటి వారంలో ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఎప్పుడు ఇవ్వాలి? మే మొదటి వారంలో ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఒక నెల మళ్ళీ మార్చినారు. ఈ కేవైసీ ప్రాసెస్ డేట్ మార్చినాడు. రేషన్ కార్డు ఈ పంపిణీ చేయాల్సినటువంటి రేషన్ కార్డు కూడా మార్చడం జరుగుతుంది. ఓకేనా? ఇందులో మనకు ఇవి మనకు రేషన్ కార్డు గురించి ఉన్నటువంటి అప్డేట్లు. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినందుకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.